Dear students, do you know tomorrow we are going to celebrate Holi festival. Holi is color of festival. So that today we are going to celebrate Holi festival at our school. Okay na? Okay, ma'am. Dear students, advance happy Holi. కలర్స్ కూడా అప్లై చేసుకున్నారు. పండు కలర్ భలే ఉంది నీకు, హోలీ కలరు. క్రిషిత Dear students, do you know why we are celebrating Holi festival? Don't you know? I will explain about that. ప్రతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఇతివృత్తం ఉంటుంది. పెద్దవాళ్ళు మనకు చెప్తారు ఏ ఫెస్టివల్ ఎందుకు చేసుకుంటున్నాము అని. హోలీ ఫెస్టివల్ చేసుకోవడానికి కూడా రెండు కారణాలు చెప్తూ ఉంటారు. ఫస్ట్ వన్ ఏంటంటే, మనకి బుజ్జి కృష్ణుడు తెలుసు కదా. బుజ్జి కృష్ణుడు ఏ కలర్లో ఉంటాడు? బ్లూ కలర్లో ఉంటాడు. ఒకసారి కృష్ణుడు వాళ్ళ మదర్ అయిన యశోదర దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను చూడు నీలం రంగులో ఉన్నాను, నా ఫ్రెండ్ రాధా ఉంది కదా, తనేమో క్యూట్గా వైట్గా ఉంది, నేను కూడా అలాగా అయ్యేలా చూడమ్మా అని అడుగుతాడు. కృష్ణ, నువ్వెందుకు అలా అవ్వడము, రాధానే నీ కలర్లోకి మారుద్దాము, ఇలా రా అని చెప్పి వాళ్ళ మదరు కృష్ణుడికి నీలం రంగు ఇస్తుంది. ఇది తీసుకెళ్ళి రాధాకి పుయ్యి, తను కూడా నీలాగే మారిపోతుంది అని చెప్పుద్ది. అప్పుడు కృష్ణుడు ఆ నీలం రంగు కలర్ని తీసుకెళ్ళి రాధకి పూస్తాడు. అప్పుడు రాధ కూడా నీలం కలర్లోనే కనిపిస్తుంది కదా. అది చూసి ఆ రేపల్లిలో ఉండే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలర్ పూసుకొని హోలీ అప్పటి నుంచి సెలబ్రేట్ చేయడము మొదలు పెట్టారంట. ఇంకో ఇతివృత్తం ఏమిటంటే, హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి ప్రహ్లాదుడు అనే బాబుండేవాడు. ప్రహ్లాదుడు ఎప్పుడు విష్ణువుని స్తుతిస్తూ ఉండేవాడు. అది హిరణ్యకశిపుడికి ఇష్టం లేదు. ఎందుకంటే అతను రాక్షసుడు కదా. తను దేవతల్ని హోలిక, వాళ్ళ సిస్టర్ పేరేంటి, హోలికాని పిలిచి ప్రహ్లాదుని తీసుకెళ్లి మంటల్లో వేసేయి అని చెప్పాడంట. అప్పుడు హోలిక ప్రహ్లాదుని తీసుకెళ్లి మంటల్లో వేస్తుందంట. కానీ విష్ణు వచ్చి ప్రహ్లాదుని రక్షిస్తాడు. హోలిక మటుకు మంటల్లో కాలిపోతుంది. అప్పుడు నుంచి హోలీని సెలబ్రేట్ చేసుకోవడము స్టార్ట్ చేశారు అనేది మరొక ఇతివృత్తం. ఏది ఏమైనా టుమారో మీరు హోలీ ఆడతారు కదా, అప్పుడు చాలా కేర్ఫుల్గా ఆడుకోవాలి. కలర్స్ ఐస్లో స్ప్రింకిల్ అయ్యేలా పడవద్దు. నెక్స్ట్ వచ్చి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది నోస్లోకి పోకుండా ఐస్లోకి పోకుండా అలా చూసుకోండి. ఓకేనా? Wish you happy Holi, sir. Wish you happy Holi, sir. అడ్వాన్స్